ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. ఈ పితృపక్షాల్లో పితృదేవతల పేరిట స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది అని అంటారు కదా. చాలా మందికి స్వయంపాకము అంటే ఏమిటో తెలియదు. కొంతమందికి స్వయంపాకంలో ఏమేమి దానమిస్తే చాలా శుభప్రదము, ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయానికి తెలియదు. ఈ వీడియోలో స్వయంపాకము అంటే ఏమిటి, స్వయంపాకంలో ఏ వస్తువుల్ని ఇవ్వాలి, ముఖ్యంగా ఏ వస్తువుల్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. స్వయంపాకంలో మరిచిపోయి కూడా కొన్ని వస్తువుల్ని ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏ వస్తువులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయంపాకంలో 3 వస్తువుల్ని గనక పెడితే మనము 1000 రెట్లు స్వయంపాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. ఆ 3 వస్తువులు ఏవో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్వయంపాకము అంటే బ్రాహ్మణులు వాళ్ళంతట వాళ్లే వండుకునే ఆహారం. దానికి వంటకు సరిపడా సామాగ్రి అన్నమాట. వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు. పాకము అంటే మరేమో కాదండి, వంట. ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయంపాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయంపాకం ఇవ్వవచ్చు, లేదా హరిదాసు వాళ్ళకి, లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వవచ్చు, లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం ఇవ్వవచ్చు. ఈ పితృపక్షాల్లోనే కాదు, ఎప్పుడైనా పుణ్యతీతుల్లో కూడా, అంటే ఏకాదశి రోజు కావచ్చు, శివరాత్రి రోజు కావచ్చు, లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయంపాకం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఆ రోజు వస్తువుల్ని స్వయంపాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. స్వయంపాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకోండి, లేదా ఒక సంచి, ఒక బ్యాగు లాంటిది తీసుకుని అందులో అయినా కూడా మీరు స్వయంపాకం ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు. ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకుని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయంపాకంలో దానం ఇస్తే చాలా మంచిది. మొట్టమొదటిగా స్వయంపాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం. మీరు అయితే 1 కేజీ బియ్యాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తము తినబడా భత్యాన్ని మాత్రమే స్వయంపాకం అని పిలుస్తారు. ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు, 1 కేజీ బియ్యాన్ని ఇవ్వాలి. రెండవ వస్తువు కందిపప్పు. వాళ్ళు సాంబార్ చేసుకోవడానికి 1/2 కేజీ కందిపప్పును కూడా మీరు స్వయంపాకంలో పెట్టాలి, లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు. ఆ తరువాత బెల్లం. చక్కగా 1 బెల్లాన్ని కూడా స్వయంపాకంలో పెట్టండి. మీకు కుదిరితే పెద్దగా బెల్లం ఇవ్వవచ్చు, లేదా దాంట్లో సగమైన కూడా మీరు ఆ స్వయంపాకంలో పెట్టాలి. ఆ తరువాత చింతపండు. చింతపండు 1 కవర్లో వేసుకొని ఆ స్వయంపాకంలో చక్కగా పెట్టుకోండి. తర్వాత వస్తువు కల్లు ఉప్పు. ఈ ఉప్పును కూడా 1 ప్యాకెట్ అందులో పెట్టాలన్నమాట. ఇది చాలా శ్రేష్టమైనది, సముద్రంలో పుట్టినది కదా ఉప్పు. ఈ ఉప్పును కూడా 1 ప్యాకెట్ అందులో పెట్టాలన్నమాట. ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఉప్పు స్వయం పాకలలో దానం చేయవచ్చా అని. ఉప్పు స్వయం పాకలలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి. బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం. మనం ఖాళీ ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు. ఈ స్వయంపాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు. ఆ తరువాత నెయ్యి, 1 చిన్న ప్యాకెట్. ఆ తరువాత కారం పొడి, అది కూడా 10 రూపాయలలో 1 ప్యాకెట్ వస్తుంది అండి. కారం పొడైన పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చి అయిన పెట్టవచ్చు. ఎందుకంటే సాంబారు చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా, కారం కూడా కావాలి. కాబట్టి కారం పొడి, అది కూడా 10 రూపీస్లో 1 ప్యాకెట్ వస్తుంది అండి. కారం పొడైనా పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు. కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు. మిరపకాయలు, కారం పొడి లేకపోతే చారు ఎలా చేసుకుంటారు చెప్పండి. ఆ తరువాత ఆవాలు. ఆవాలు కూడా 1 చిన్న ప్యాకెట్ మీరు ఇవ్వడం చాలా శుభప్రదము. పెసరపప్పు కూడా ఇవ్వవచ్చు. ఆ తరువాత కూరగాయలన్నమాట.
వాళ్లకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు, అంటే వెజిటేబుల్స్ అన్నమాట. ఏదో 2 టమోటాలు, 2 వంకాయలు, కాస్త కొత్తిమీర, అంతా బియ్యం వేసి ఇయ్యడం కాదు. మేము స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పి ముగిపోయినటువంటి బియ్యము, మనకు పనికిరానటువంటి పప్పు ఇచ్చి దాని వాళ్ళు తీసుకుని వంట చేసుకోకుండా పక్కకు పారవేస్తే ఆ ఫలితము మీకు గాని మీ పితృదేవతలకు గాని ఉండదు. వాళ్ళు తృప్తిపడాలి. తాజాగా ఉన్నటువంటి కూరగాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము, పప్పు, నూనె, ముఖ్యంగా నూనె కూడా స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదం. కూరగాయల్లో కనీసం ఒక 6 టమోటాలు, అదేవిధంగా బీన్స్, క్యారెట్లు ఒక 4 క్యారెట్లు, ఆ తర్వాత మీకు ఉర్లగడ్డ దొరుకుతుంది కదా, ఆలుగడ్డ అని పిలుస్తారు, అవి. ఆకుకూరలు దానం చేస్తే కూడా చాలా శుభప్రదము. కాబట్టి ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి. ఆ తర్వాత అరటి పండ్లు, ఒక అర్ధ డజన్ 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అన్నం తిన్నాక చక్కగా అరటిపండ్లు తింటే చాలా శుభప్రదము. ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు, వక్కలు, ముఖ్యంగా అందులో దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి. పైన 1 రూపాయి కాయిన్ పెట్టి ఆపిల్ గాని ఆరెంజ్ గాని 2 పళ్లను కూడా మీరు ఆ స్వయంపాకంలో పెట్టడం చాలా శుభప్రదం. దీన్ని పూర్ణ తాంబూలం అని పిలుస్తారు, దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు. దీన్ని కూడా చక్కగా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి. ఇక ముఖ్యంగా స్వయంపాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన 3 వస్తువులు ఏదంటే ఉల్లిపాయలు. వీటిని ఎర్రగడ్డలు కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలవబడే ఉల్లిపాయను స్వయం పాకంలో పెట్టకూడదు. అదేవిధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ, దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు. బ్రాహ్మణులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు, కాబట్టి వాటిని పెట్టకూడదు. ముఖ్యంగా సున్నాన్ని స్వయంపాకంలో పెట్టి ఇవ్వడము అంత మంచిది కాదు. ఈ 3 వస్తువుల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డ, సున్నం. ఈ 3 వస్తువుల్ని మీరు స్వయంపాకంలో అస్సలు పెట్టకూడదు. మరి తప్పకుండా పెట్టవలసిన అటువంటి 3 వస్తువులు ఉన్నాయండి. అవి ఏమంటే కొబ్బరికాయ. ఒక కొబ్బరికాయను మనం స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంత దానం చేసినట్లే. శివుడికి ప్రతిరూపము ఈ కొబ్బరికాయ అన్నమాట. మనము చక్కగా ఆ యొక్క స్వయంపాకంలో కొబ్బరికాయ పెట్టి దానం ఇస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తము కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. చిన్నది అయినా కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తరువాత గుమ్మడికాయ. మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానము ఇవ్వండి. మహా అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. కొంతమందికి ఇళ్ల దగ్గరే ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయన్నమాట. ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ గుమ్మడికాయ. ఇక చిట్టచివరిగా స్వయంపాకలో పెట్టి తీరవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు. ఈ ఒక్క వస్తువుని మీరు స్వయంపాకంలో పెట్టినట్లయితే మీకు 1000 రేట్ల దాన ఫలితం కలుగుతుంది. ఆ వస్తువు తులసీదళము. శ్రీమన్నారాయణునికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ తులసీదళము. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు, బంగారు వెండి అన్ని వేసి తూస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తూగడు. తులాభారంలో రుక్మిణి దేవి తులసీదళము వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులాభారంలో తుగాడు. శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది, శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనది, స్వామితో సరి సమానంగా తూకంలో తుగేటువంటి వస్తువు ఈ తులసీదళము. మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా, అదే విధంగా ఏకాదశి రోజు స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా, ఏ రోజు మీరు స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయంపాకంలో పెట్టి దానం చేయండి. అలా చేయడం ద్వారా సహస్ర ఫలితము అంటే 1000 రెట్లు ఫలితం అనేది ఎక్కువ మీకు వస్తుంది. అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయంపాకంలో పెట్టి దానము చేయవచ్చు.
అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత ప్లేట్ వాళ్ళకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకొని రావాలా అంటే, మీకు కావాలంటే ప్లేటుని తీసుకుని రావచ్చు. ఒక సంచిలో ఆ వస్తువులు వేసి ఇవ్వొచ్చు. ఆ ప్లేట్ కూడా అవసరం లేదు వాళ్ళకే ఇచ్చేస్తామంటే, తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు. ఇలా స్వయంపాకాన్ని పితృపక్షాల్లో గాని, ఏ పుణ్య కార్యక్రమాల్లో గాని, ఏ తిథితుల్లో గాని మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తెలుగు హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.